హాయ్ గైస్, మనం ఇప్పుడు రెస్పాన్స్ చూస్తున్నాం మోడల్ దగ్గర నుంచి. మనం హలో అనే మెసేజ్ ఇచ్చాం, ఆ మోడల్ నుంచి రెస్పాన్స్ అనేది చూస్తున్నాం. అండ్ మోడల్ అనేది థింకింగ్ స్టేజ్లో ఉంది. రెస్పాన్స్ అనేది మనకు వస్తుంది, చూస్తున్నాం. థింకింగ్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్. మనం ఇచ్చిన మెసేజ్ని తరోగా చెక్ చేసి రెస్పాన్స్ అనేది ఇస్తుంది. మనం వెయిట్ చేద్దాం రెస్పాన్స్ వచ్చేదాకా. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాం రెస్పాన్స్ అనేది వస్తుంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఏ కోచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో జెమ్మా 4 LLM మోడల్ని మనం లోకల్లో డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ చేద్దాం. అండ్ ఓలామా సాఫ్ట్వేర్ని యూజ్ చేసి డౌన్లోడ్ చేద్దాం. అండ్ మనం చూస్తున్నాం ఇప్పుడు క్యాపబిలిటీస్ అండ్ మ్యాక్సిమం కంప్యూట్ అండ్ మెమరీ ఎఫిషియన్సీ. అండ్ మనం ఈ మోడల్ని లోకల్లో డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ చేద్దాం. అండ్ క్యాపబిలిటీస్ని కూడా చెక్ చేద్దాం. మనం ఈ మోడల్ని డౌన్లోడ్ చేయాలంటే మనకి ఓలామా సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ చేసి ఉండాలి. మనం ఆ ఓలామా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకొని చెక్ చేద్దాం. అండ్ 140 లాంగ్వేజెస్ అనేది సపోర్ట్ ఉందని చూపిస్తుంది. అండ్ ఇప్పుడు మనం మోడల్ స్కోర్ని చూస్తున్నాం. నియర్ టు 1450 ఉంది స్కోర్. సో మనం చెక్ చేద్దాం మోడల్ని. అండ్ జెమ్మా 4 మోడల్లో మల్టిపుల్ బిలియన్ పారామీటర్స్ మోడల్స్ అనేవి ఉన్నాయి. 31 బిలియన్ పారామీటర్స్, 26 బిలియన్, 4 బిలియన్ అండ్ 2 బిలియన్ పారామీటర్స్. మనం టెస్ట్ చేద్దాం. మనం ఈ మోడల్ డౌన్లోడ్ చేయాలంటే మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. హగ్గింగ్ ఫేస్, ఓలామా, క్యాగల్ అండ్ LLM స్టూడియో, LM స్టూడియో, డాకర్ అండ్ మెనీ మోర్. అండ్ మనం ఇప్పుడు ఈ మోడల్ని టెస్ట్ చేద్దాం. మనం ఓలామాలో చెక్ చేస్తే మనకి ఈ మోడల్ అనేది అవైలబుల్గా ఉంది. మనం ఈ మోడల్ని డౌన్లోడ్ చేసుకొని లోకల్లో చెక్ చేద్దాం. ఇదే ఇంటర్ఫేస్ జెమ్మా 4 మోడల్స్లో క్లిక్ చేస్తే జెమ్మా 4 అనేది టాప్లో ఉంది. లేటెస్ట్గా రిలీజ్ అయిన మోడల్ 8 hours బ్యాక్. అండ్ మల్టిపుల్ పారామీటర్స్ మోడల్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. 2 బిలియన్ పారామీటర్స్, 4 బిలియన్ పారామీటర్స్, 26 బిలియన్ పారామీటర్స్ అండ్ 31 బిలియన్ పారామీటర్స్. మనం మన పీసీ కాన్ఫిగరేషన్ అండ్ సైజుని బట్టి ఈ మోడల్స్ని లోకల్లో డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ చేయొచ్చు. ఈ మోడల్ క్యాపబిలిటీస్ ఒక డిస్క్రిప్షన్ అనేది ఉంది. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఓలామాని డౌన్లోడ్ చేసుకోవాలి. దానికి మనం అక్కడ డౌన్లోడ్ ఆప్షన్ని క్లిక్ చేస్తే ఓలామా సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. అండ్ మనం మన ఆపరేటింగ్ సిస్టమ్ని సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ క్లిక్ చేస్తే ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని మనం క్లిక్ చేసి ఇన్స్టాల్ చేసుకోవాలి. 4 minutes లెఫ్ట్. మీ సిస్టమ్ యొక్క ఇంటర్నెట్ స్పీడ్ని బట్టి ఈ డౌన్లోడ్ అనేది డౌన్లోడ్ అవుతుంది, ఫాస్ట్గా ఆర్ఎల్ స్లోగా. అండ్ మనం ఈ ఓలామా సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇన్స్టాల్ చేసి ఈ మోడల్స్ని డౌన్లోడ్ చేసి టెస్ట్ చేద్దాం. అండ్ మనం చూస్తున్నాం ఈ మోడల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం డౌన్లోడ్ అయ్యేదాకా. అండ్ ఈ మోడల్స్లో చెక్ చేస్తే మల్టిపుల్ మోడల్స్ అనేవి ఉన్నాయి. జెమ్మా 4 ఆర్ఎల్స్ నెమట్రాన్, ది ఎన్విడియా మోడల్ అండ్ ఎన్విడియా నుంచి వచ్చిన మోడల్. అండ్ మనం కేటగిరీస్ కూడా ఉన్నాయి. క్లౌడ్, ఎంబెడింగ్, విజన్, టూల్స్ అండ్ థింకింగ్. బేస్డ్ అపాన్ కేటగిరీ మనం సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసుకోవచ్చు. Qwen 3.5 మోడల్, పాపులర్ మోడల్ అండ్ GLM 4.7 ఫ్లాష్. చాలా మోడల్స్ అయితే ఉన్నాయి. మనం ఈ వీడియోలో లేటెస్ట్గా ఈ జెమ్మా 4 మోడల్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ చేద్దాం.
మోడల్ అనేది డౌన్లోడ్ ఓలమ్మ సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అవుతుంది. వెయిట్ చేద్దాం. డౌన్లోడ్ అయిన తర్వాత ఈ మోడల్స్ని మనం సెలెక్ట్ చేసి లోకల్లోకి డౌన్లోడ్ చేద్దాం. డౌన్లోడ్ చేసిన తర్వాత రెస్పాన్స్ అనేది చెక్ చేద్దాం. అండ్ వెయిట్ చేద్దాం. డౌన్లోడ్ అయ్యేలోపు డౌన్లోడ్ అయితే అవుతుంది. మీరు మీ పీసీకి పర్ఫెక్ట్గా సూట్ అయ్యే మోడల్స్ని డౌన్లోడ్ చేసుకోవాలంటే ChatGPTలో చెక్ చేయండి. మీ పీసీకి ఏ మోడల్ అనేది సజెస్టబుల్. అండ్ మనం చూస్తున్నాం ఓలామా సాఫ్ట్వేర్ అనేది డౌన్లోడ్ అయింది. ఇన్స్టాలేషన్ సెటప్ అనేది డౌన్లోడ్ అయింది. మనం ఈ మోడల్ని ఇన్స్టాల్ చేద్దాం. అండ్ ఎగ్జిక్యూటబుల్ ఫైల్ని డబుల్ క్లిక్ చేస్తే ఇన్స్టాలేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. మనం ఇప్పుడు చూస్తున్నాం ఇన్స్టాలేషన్ సెటప్. అండ్ ఇన్స్టాల్ అనేది అవుతుంది ఓలామా సాఫ్ట్వేర్. మనం ఇప్పుడు చూస్తున్నాం ఓలామా సాఫ్ట్వేర్ అనేది సక్సెస్ఫుల్గా డౌన్లోడ్ అయింది. అండ్ అక్కడ టాగిన్ని క్లిక్ చేస్తే మోడల్స్ అనేది లిస్ట్ అవుతాయి. ఆ మోడల్స్లో మనకు కావాల్సిన మోడల్ని డౌన్లోడ్ చేసుకొని టెస్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ చాలా మోడల్స్ అనేది మనం చూస్తున్నాం. కానీ మనకి జెమ్మా మోడల్స్లో లేటెస్ట్ మోడల్స్ అనేవి సెలెక్ట్ చేయలేం. యాక్యురేట్గా రావాలంటే ఇక్కడ క్లిక్ చేసి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేయాలి. మనం ఇప్పుడు చూస్తున్న విధంగా కాపీ చేసి పేస్ట్ చేస్తే మనకి ఆ మోడల్ అనేది చూపిస్తుంది. అక్కడ డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేయాలి. అండ్ డౌన్లోడ్ బటన్ని క్లిక్ చేశాక మెసేజ్ అనేది మనం సెండ్ చేయాలి. ఆర్ ఎల్స్ ఇన్స్ట్రక్షన్ని మనం ఇప్పుడు హాయ్ అనే ఇన్స్ట్రక్షన్ని సెండ్ చేస్తున్నాం. మనం సెండ్ బటన్ని క్లిక్ చేసిన వెంటనే ఆ మోడల్ అనేది ఫస్ట్ డౌన్లోడ్ అవుతుంది. డౌన్లోడ్ అయిన తర్వాత రెస్పాన్స్ అనేది వస్తుంది. మనం సెట్టింగ్స్లో క్లిక్ చేస్తే ఎనేబుల్ క్లౌడ్ మోడల్స్ అండ్ వెబ్ సెర్చ్ అనే ఆప్షన్ ఉంది. మనకి అవసరమైతే ఆన్ చేసుకోవచ్చు. అండ్ ఆటో డౌన్లోడ్ అప్డేట్స్ ఆటోమేటిక్గా అప్డేట్స్ అవ్వడానికి. అండ్ మనం ఇప్పుడు చూస్తున్నాం కాంటాక్ట్స్ లెంత్ అనేది 4K 8K అండ్ 10K. ఇవి ఎంత మెమరీని హోల్డ్ చేయగలవో మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని ఎంత గుర్తుపెట్టుకోగలవో ఈ కాంటాక్ట్స్ లెంత్ ద్వారానే మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎక్కువ కాంటాక్ట్స్ లెంత్ ఇస్తే మనం ఇచ్చిన ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ని మెమరీలో స్టోర్ చేసుకుంటాయి. 8Kలో 8K అంటే 8000 టోకెన్స్. ఒక టోకెన్లో 0.75 వర్డ్స్ అనేవి ఉంటాయి. సేమ్ ఎన్ని టోకెన్స్ ఇస్తే అంత మెమరీ మనం ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ని స్టోర్ చేసుకుంటాయి. అండ్ మనం ఇప్పుడు ఇచ్చాం రెస్పాన్స్ హాయ్ అనే మెసేజ్ని. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మోడల్ అనేది డౌన్లోడ్ అవుతుంది. ఆ డౌన్లోడ్ అయిన తర్వాత మనకి రెస్పాన్స్ అనేది వస్తుంది. అండ్ మనం ఇప్పుడు చూస్తున్న మోడల్ అనేది డౌన్లోడ్ అయింది. అండ్ రెస్పాన్స్ అనేది జనరేట్ అవుతుంది. థింకింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫెచ్ అవుతుంది రెస్పాన్స్ అనేది. వెయిట్ చేద్దాం ఏం రెస్పాన్స్ వస్తుందో. మనం ఇప్పుడు చూస్తున్నాం థింకింగ్ ఇంటర్ఫేస్. మనం ఇచ్చిన మెసేజ్ని థింకింగ్ చేస్తుంది. మనం ఇచ్చిన ప్రతి ఇన్స్ట్రక్షన్ అనేది ఫస్ట్ తరోగా చెక్ చేసి ఆర్ఎల్స్ థింక్ చేసి ఆ తర్వాత రెస్పాన్స్ ఇస్తుంది. పర్ఫెక్ట్ రెస్పాన్సెస్ వస్తాయి. మనం ఇప్పుడు చూస్తున్నాం రెస్పాన్స్ అనేది వచ్చింది. హలో హౌ కెన్ ఐ హెల్ప్ యూ టుడే అని. అండ్ సేమ్ ఇలాగే మనకు కావాల్సిన రిక్వెస్ట్ అన్నిటిని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వచ్చు. అండ్ మనం ఈ మోడల్స్ని లోకల్లో యూజ్ చేయడం వల్ల ఎటువంటి సబ్స్క్రిప్షన్స్ని ఈ మోడల్స్కి పే చేయక్కర్లేదు. కంప్లీట్లీ ఆఫ్లైన్.
మన డేటా అనేది సెక్యూర్గా ఉంటుంది, మన సిస్టమ్ దాటి ఎక్కడికి బయటికి వెళ్ళదు. అండ్ మనం ఇంకా వేరే మోడల్స్ని కూడా టెస్ట్ చేయొచ్చు, ఆర్ఎల్స్ వర్క్ చేసుకోవచ్చు ఆ మోడల్స్ని యూజ్ చేసుకొని లోకల్లో, వితౌట్ ఎనీ ఇంటర్నెట్, వితౌట్ ఎనీ సబ్స్క్రిప్షన్స్. అండ్ ఇంకా చాలా మోడల్స్ ఉంటాయి, ఆ మోడల్స్ని మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు. మనకి హై కాన్ఫిగరేషన్ పీసీ ఉంటే పెద్ద పెద్ద మోడల్స్ని కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లైక్ హై బిలియన్ పారామీటర్ మోడల్స్. మన పీసీ కాన్ఫిగరేషన్ అనేది ఎక్కువ ఉండాలి అండ్ జీపీయూ కూడా ఉండాలి ఈ మోడల్స్ని డౌన్లోడ్ చేయాలంటే. బేసిక్ మోడల్స్ అయితే రన్ అవుతాయి, కానీ హై బిలియన్ పారామీటర్స్కి హై కాన్ఫిగరేషన్ పీసీ విత్ డెడికేటెడ్ జీపీయూ అనేది ఉండాలి. అండ్ యా, ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఏఐ కోచ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. అండ్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఈ వీడియోస్ చేయాలో కూడా కామెంట్ చేయండి. ఫర్దర్గా మోర్ వీడియోస్ చేద్దాం, లైక్ ఇంకా మరిన్ని వీడియోస్ చేద్దాం. అండ్ ఈ వీడియో అంతే. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.